గోవిందా గోవింద అలా బస్ బయలుదేరింది. ఎంట్రన్స్ పాయింట్ వచ్చింది. A1 లో శ్రీవారి దర్శనం చేసుకుని 1985 ఏప్రిల్ 6th ఆ శక్తివంతమైన పుష్కరిణి. ఇందుకు ఈ వరహాల స్వామిని ముందుగా దర్శించుకోవాలి. భయ్యా ఈ పెయింట్ వేస్తున్న సో ఫ్రెండ్స్ చూస్తారుగా, భక్తుల దగ్గరికి వెళ్లి వాళ్ళ మాటల ద్వారా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మల్లేష్ విహారీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మా పెళ్లి రోజు కాబట్టి స్వామివారి దర్శనం చేసుకోవడం అది జరిగింది. సో దర్శనం చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, మేమైతే తిరుపతిలో విష్ణు నివాసంలో రెస్ట్ తీసుకున్న తర్వాత తిరుమలకి బయలుదేరాం. ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే బస్సెస్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి, వెహికల్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. సో ఇదైతే బస్ స్టాండ్ అండి. ఇక్కడ టికెట్ అయితే తీసుకోవచ్చు. టికెట్ వచ్చి పర్ పర్సన్ కి ఏసీ అయితే 120, నాన్ ఏసీ అయితే 110 తీసుకుంటారు. అప్ అండ్ డౌన్ అయితే ఏసీకి 200 రూపీస్ తీసుకుంటారు. సో మేమైతే ఏసీ బస్సు అయితే ప్రొవైడ్ చేసాం, ఎందుకు సమ్మర్ కాబట్టి. సో అలా బస్ బయలుదేరింది. ఎంట్రన్స్ పాయింట్ వచ్చింది. ఘాటూడ్కి వెళ్ళే ఎంట్రన్స్ పాయింట్ లో చెకప్ అయితే జరుగుద్ది. మనకి కింద దిగాలి. మొత్తం బస్సు కానీ మన లగేజ్ మొత్తం అన్ని కూడా చెక్ చేస్తారు ఇక్కడ. సో చెక్ చేసిన తర్వాత బస్ అయితే బయలుదేరిపోయింది. తిరుమల పైన మేమైతే 2 days ఉందని ప్లాన్ చేసుకున్నాం. సో డే 1 లో శ్రీవారి దర్శనం చేసుకుందాం. నెక్స్ట్ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ఏరియాలు కవర్ చేద్దాం. డే 2 లో అయితే తిరుమల పైన 6 పుణ్యక్షేత్రాలు అయితే ఉన్నాయి. సో అవన్నీ కూడా కవర్ చేద్దాం. తిరుపతి నుంచి తిరుమలకి చేరుకోవడానికి మనకి 3 మార్గాలు అయితే ఉన్నాయి. ఒకటి అలిపిరి మెట్లు, రెండవది శ్రీవారి మెట్లు. సో ఈ రెండు కాకుండా మనం రోడ్డు వేలైతే వెళ్దాం. ఎందుకంటే ఈ రోజు మాకు దర్శనం టికెట్ అయితే ఉంది, టైం అయితే లేదు. మెట్లెక్కి వెళ్ళాలంటే 3 hours 4 hours 5 hours అని పట్టచ్చు ఎక్కే దాన్ని బట్టి. సో మేమైతే బస్ జర్నీ చూస్ చేసుకున్నాం. ఈ బస్ జర్నీ అయితే మనకు పైకి వెళ్ళడానికి 45 minutes పడుతుంది. సో మనం అయితే 7 కొండలు దాటుకుని పైకి అయితే వచ్చేసాం. ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి మీకు కనిపిస్తున్న అవి రూమ్స్ అండి. వీటి కాస్ట్ వచ్చి 50 రూపీస్. ఇవి టెంపుల్ కి 3-4 kilometers దూరంలో అయితే ఉంటాయి. అయినా ప్రాబ్లం లేదు. ప్రతి పావుగంటకి ఫ్రీ బస్సెస్ అయితే తిరుగుతాయి. సో ఫ్రెండ్స్, మొత్తానికి మనం దిగవలసిన ప్లేస్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే మనం ఫస్ట్ సిఆర్ఓ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఎందుకంటే ఆన్లైన్ లో బుక్ చేసుకున్న టికెట్స్ సిఆర్ఓ దగ్గరికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇంకొక విషయం అయితే ఆన్లైన్ లో బుక్ చేసుకున్న టికెట్స్ పైన ఒక టైం అయితే ఇస్తాడు. ఆ టైం ప్రకారం 1 hour 2 hours ముందే మనం సిఆర్ఓ ఆఫీస్ లో అయితే ఉండాలి. ఎందుకంటే ఆ టైం ప్రకారంగానే మనకి ఇస్తాడు. టైం దాటితే కనుక క్యాన్సిల్ అవుద్ది. మాకైతే రూమ్ కన్ఫర్మ్ అయిపోయింది. వరహాల స్వామి గెస్ట్ హౌస్ లో అయితే ఇచ్చారు. సో వరహాల స్వామి గెస్ట్ హౌస్ 1, 2 ఉంటాయి. 2 పక్కనే టెంపుల్ దగ్గరలో. సో మనం వెళ్ళే దారిలో ఎటువైపు వెళ్తే ఏమొస్తుంది అన్నది ప్రతిదీ కూడా బోర్డు రూపంలో రాసి పెట్టి ఉంటుంది. మనం అవి చూసుకుని వెళ్ళొచ్చు. మా రూమ్ కూడా టెంపుల్ దగ్గరలో ఇచ్చారు. మాకు ఇచ్చిన రూమ్ కాస్ట్ వచ్చి 100 రూపీస్. ఆన్లైన్ లో బుక్ చేసుకున్నప్పుడే వీళ్ళు అడ్వాన్స్ గా కొంత అమౌంట్ అయితే తీసుకుంటారు. రూమ్ కాస్ట్ వచ్చి 100 రూపీస్ మాత్రమే పడుతుంది. మిగిలిన అమౌంట్ మనం రూమ్ ఖాళీ చేసిన తర్వాత రిటర్న్ ఇచ్చేస్తారు. ఇదేనండి వరహాల స్వామి గెస్ట్ హౌస్. సిఆర్ఓ ఆఫీస్ లో మనకి కన్ఫర్మ్ అయిన తర్వాత మన మొబైల్ కి మెసేజ్ అయితే వస్తుంది. ఆ మెసేజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూపించాలి. ఏ రూమ్ ఎక్కడ ఇవ్వాలనేది వీళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఇది వరహాల స్వామి గెస్ట్ హౌస్ 2. ఇందాక మనం చూసింది వరహాల స్వామి గెస్ట్ హౌస్ 1, ఇది 2 పక్కనే ఉంటుంది. మాకు ఇక్కడైతే రూమ్ ఇచ్చారు. జస్ట్ వాకింగ్ డిస్టెన్స్ లోనే తలలీలలు ఇచ్చేటువంటి ప్లేస్ అయితే ఉంది. సో అక్కడికి వెళ్ళి గుండె చేయించుకున్నాం. తలలీలలు ఇవ్వలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే 3 కత్తులు అయితే ఇవ్వచ్చు. సో మేము అన్ని కార్యక్రమాలు ముగించుకొని శ్రీ వరహాల స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళబోతున్నాం. శ్రీవారి దర్శనానికి వెళ్లే ముందు శ్రీ వరహాల స్వామిని దర్శించుకోవాలి. సో ఇదేనండి శ్రీ వరహాల స్వామి టెంపుల్. సో ఎందుకు ఈ వరహాల స్వామిని ముందుగా దర్శించుకోవాలి? సో దీనికి ఒక కథ అయితే ఉంది. మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో మా దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం అన్నప్రసాదం కేంద్రానికి అయితే వెళ్దాం. ఎందుకంటే టిఫిన్ చేసిన తర్వాత దర్శనంకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు టైం అయితే మనకి 9:30 అయింది. మాకు దర్శనం 1 o'clock అయితే వచ్చింది. సో టిఫిన్ చేసిన తర్వాత దర్శనానికి బయలుదేరిపోదాం. సో ఈ రోజు టిఫిన్ వీళ్ళు ఉప్మా వేస్తున్నారు, కొబ్బరి చట్నీ, సాంబార్ కూడా వేస్తారు అన్నట్టు మర్చిపోయాను. ఈ మధ్య కాలంలో వడ కూడా వేస్తున్నారంట మధ్యాహ్నం మాటలు భోజనంలో. సో మనకి ఈ రోజు కుదరదు కాబట్టి రేపు చూద్దాం. మనకి దర్శనం అయితే అయింది. సో మనం ఇప్పుడు భోజనం సరిగ్గా వచ్చాం, ఫుడ్ తిందాం అని చెప్పేసి. సో మాకు దర్శనానికి అయితే 2 hours అయితే పట్టింది. 2 hours లో అయితే బయటకి అయితే వచ్చేసాం. దర్శనం చాలా బాగా జరిగింది. యాక్చువల్ గా సమ్మర్ లో అసలు ఖాళీ అయితే ఉండదు. మనం జరిగిన చిన్న ఇన్స్టిట్యూట్ వల్ల కొంచెం ఖాళీ అయితే ఉంది. విఐపి టికెట్స్ కూడా తగ్గించడం వల్ల అనుకుంటా కొంచెం త్వరగా అయితే దర్శనం అయితే అయిపోయింది. భయ్యా ఈ పెయింట్ వేస్తున్నారు ఎవరో గానీ నిజంగా అద్భుతంగా వేస్తారు. నిజంగానే చెక్కు చెదరకుండా కొన్ని సంవత్సరాల నుంచి అయితే అలాగే ఉంది. అలాంటి చాలా బాగుంది పెయింట్ అయితే. ఇది అద్భుతం. ఒక మహానంది, శ్రీశైలం కొన్ని పుణ్యక్షేత్రాలు అయితే ఇక్కడ చూపించారు పైన ఆర్ట్స్ రూపంలో. చాలా బాగుంది. సో ఈ రోజు డిన్నర్ లో అయితే ఒక ప్రసాదం వేస్తారంటే స్వీట్ బాగుంటది. నెక్స్ట్ ఏమో డైలీ ఏదో ఒక కర్రీ వేస్తుంటారు, వెజిటేబుల్ అండ్ సాంబార్ ఉంటుంది,
రసం వేస్తారు అండ్ మజ్జిగ వేస్తారు. మర్చిపోయాను, చిన్న చట్నీ, కొబ్బరి చట్నీ వేస్తారు, సూపర్ ఉంటది. ఈ అన్నప్రసాద కేంద్రం మార్నింగ్ 8:30 ఆర్ 9 o'clock నుంచి ఈవినింగ్ 10:30 వరకు అయితే ఉంటుంది. సో ఈ అన్నప్రసాద కేంద్రాన్ని అప్పట్లో 1985 ఏప్రిల్ 6 ఇక్కడ ఒక్క రోజుకి 2,000 మందికి అన్నప్రసాదం జరగాలని స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు 60-70 వేల మందికి జరుగుతుంది అన్నప్రసాదం. టిఫిన్ సెక్షన్ వచ్చి మార్నింగ్ 9 o'clock నుంచి 10:30 వరకు అయితే ఉంటుంది. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే 10:30 స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 4 o'clock వరకు ఉంటుంది. సో 1 hour గ్యాప్ ఇచ్చి 5 o'clock స్టార్ట్ అవుతుంది, నైట్ 10:30 వరకు అయితే ఉంటుంది. టీటీడీ భక్తి ఛానల్లో ప్రసారం అయ్యే ప్రతి వీడియో కూడా ఇక్కడే షూట్ చేస్తారు. భక్తి పాటలు, భరతనాట్యం, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడి నుంచి ప్రసారం అవుతాయి. గోవిందా గోవిందా. సో ఇక్కడ నుంచి దీపం వెలిగిస్తారు అండ్ కొబ్బరికాయ కూడా ఇక్కడే కొడతారు. ఎందుకంటే గుడి లోపల ఎటువంటి కొబ్బరికాయలు కొట్టకూడదు. సో కొబ్బరికాయలు, అగరబత్తి ఇవన్నీ కూడా పక్క షాప్ లో లభిస్తాయి. సో ఇక్కడ నుంచి మీకు ఆపోజిట్ లో ఆంజనేయస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఆ టెంపుల్ కూడా దర్శించుకోండి. సమ్మర్ లో అయితే తిరుమల అసలు ఖాళీ అయితే ఉండదు. ఫ్రీ దర్శనానికి అయితే 10 hours ఆర్ 15 hours అయితే పట్టేది. ఈ సమ్మర్ కి అయితే చాలా వరకు ఖాళీ అయితే ఉంది. దర్శనం కూడా చాలా ఫ్రీగా అయితే అయిపోతుంది. ఈసారి విఐపి టికెట్స్ చాలా వరకు తగ్గించారు. తిరుమల అంటే మనకు గుర్తొచ్చేది స్వామివారి దర్శనం, లడ్డు, రూమ్, ఇవన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని దర్శనం అది చేసుకుని కిందకు వచ్చేస్తాం. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ ఒక కోనేరు అంటే పుష్కరిణి. ఇదొక మహాశక్తివంతమైన పుష్కరిణి. ఈ పుష్కరిణికి ఒక చరిత్ర అయితే ఉంది. ఎందుకంటే ఈ పుష్కరిణి అప్పటి కాలంలో రాజులు తవ్విచ్చింది కాదు, ఇది స్వయంభుగా వెలిసినది. ఈ పుష్కరిణిలో స్నానం చేసేటప్పుడు ఎటువంటి షాంపులు గాని, సబ్బులు గాని వాడకూడదు. జస్ట్ అలా వెళ్ళి స్నానం చేసి వచ్చేయడమే. ఇక్కడ వీళ్ళు మైక్ లో అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. ఈ పుష్కరిణిలో ఉండే వాటర్ ని ఎప్పటికప్పుడు నీట్ గా ఉంచుతారు, మారుస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్ చూసారుగా, ఇదే పుష్కరిణి. మొత్తం ఇదంతా చూసారు, చుట్టుపక్కల కూడా ఇదంతా కూడా పుష్కరిణి. సో ఫ్రెండ్స్ మీకు కనిపిస్తున్న ఈ చెట్టుకి అయితే వాళ్ళ కోరికల్ని ముడుపుల రూపంలో ఇక్కడ చుట్టూ కూడా కడుతూ ఉంటారు. సో ఫ్రెండ్స్ డే 2 టైం వచ్చి 9:30. సో నేను ఎప్పుడు ఇంత ఖాళీగా ఉన్నట్టు నేను చూడలేదు. సో మేము లడ్డూలు తీసుకొని టెంపుల్ దగ్గర నుంచి వస్తుంటే లైన్ లో ఉన్నటువంటి భక్తులు మాకు కనిపించారు. సో ఆ భక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాటల ద్వారా తెలుసుకుందాం దర్శనానికి టైం ఎంత పట్టింది అన్నది. వీళ్ళని అడిగితే చాలా ఫ్రీగా ఉంది, ఎటువంటి తోపులాట లేదు, కంపార్ట్మెంట్ లో 1 hour మాత్రమే ఉంచారని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్ 300 రూపాయల టికెట్ కి వెళ్ళి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆధార్ కార్డు పట్టుకెళ్ళడం మాత్రం కంపల్సరీ. సో ఫ్రెండ్స్ మరొక విషయం ఏంటంటే ఈ ఆలయం లోపలికి వెళ్ళడానికి ఉండేటువంటి రూల్ అయితే మగవారికి పంచకట్టు కంపల్సరీగా ఉండాలి, లేడీస్ కి అయితే తల్ల పువ్వులు అయితే ఉండకూడదు. సో ఫ్రెండ్స్ చూసారుగా, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఈ తిరుమల పైన మనకి 2వ రోజు కాబట్టి, సో ఈ రోజు మనం అయితే తిరుమల పైన ఉన్నటువంటి 6 పుణ్యక్షేత్రాలు అయితే చూద్దాం. ఈ 6 పుణ్యక్షేత్రాలు మీకు కళ్ళ కట్టినట్టు చూపిస్తాను. ఈ వీడియో చాలా బాగుంటది. ఆ వీడియో అయితే మీరు అసలు మిస్ అవ్వద్దు, చాలా బాగుంటది. ఈ టెంపుల్ చుట్టూ కూడా మనం చెప్పులు లేకుండా నడవాలి. సో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మల్లేష్ విహారీ.